అందరికీ నమస్కారం అండి. ఇవాళ హాస్పిటల్ ఓపెనింగ్ కి త్రినేత్ర హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. ఎంతో హైఫైగా కట్టారు, బాగా కట్టారు. నాగరాజు గారిని, నాగేంద్ర గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉండడం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అది కూడా అందరూ కూడా ఈ సౌకర్యం వాడుకోవాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. ఈ హాస్పిటల్ కూడా హైదరాబాద్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఈ హాస్పిటల్ కూడా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ, ఆయన వాళ్ళందరూ డాక్టర్సే. సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ హాస్పిటల్కి రావచ్చు. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్, త్రినేత్ర హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగా ఎంపీ గారు చేస్తున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో కూడా, అటు రైతుల విషయంలో కానీ, ఇటు ఉద్యోగ విషయాల్లో కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయి. తప్పకుండా ఆయన ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే రోడ్ల విషయంలో కానీ ప్రతి దానిలో కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈరోజు ఏదైతే పంచాయతీల్లో రోడ్ల గురించి, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీ గారి నిధుల నుంచి కానీ, అలాగే పంచాయతీ రాజ్ శాఖ నుంచి కానీ నిధులు రావడం జరిగింది. దీనికి నిదర్శనం ఏంటంటే, గత 5 ఏళ్ల రాక్షస పాలనలో ఈరోజు విముక్తి పొంది ఎన్డీఏ కూటమి వచ్చింది, అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే ఇంతటి ఈరోజు అభివృద్ధి చూస్తున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా ఏదైతే మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ పనిచేస్తున్నారు. దీని అంతటికి కూడా మీరు ఇచ్చిన ఈ ప్రజలందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని మేమందరూ కూడా ఎక్కడ దుర్వినియోగం చేయకోకుండా తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం. అలాగే ఎంపీ గారు గత 10 రోజుల నుంచి కూడా ఇటు పొగాకు సంబంధించి కానీ, పొగాకు బోర్డుకు సంబంధించి అక్కడ ఎగుమతులు దిగుమతులు, అలాగే అమ్మకాల కొనుగోలు విషయంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి రైతులకు మంచి వెసులుబాటు కల్పించారు. అలాగే పామాయిల్ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా చేస్తానని హామీ ఇచ్చారు. తప్పకుండా ఆ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటుందో మీ అందరూ చూస్తున్నారు. గత ప్రభుత్వంలో 16,700 కోట్లు ఈరోజు బకాయి ఉంటే గత ప్రభుత్వం వాటిని వదిలేసి వెళ్ళిపోతే మనం గత 10 రోజుల క్రితం వాటిని విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు ఏదైతే అభివృద్ధి ముందుకెళ్తుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా మళ్ళీ ఇంకా 20-30 సంవత్సరాల వరకు ఎన్డీఏ కూటమి ఇదే విధంగా కొనసాగించి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా మన మహేష్ గారు, మన ఎంపీ మహేష్ గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. ఈ 2-3 సీజన్లో తప్పకుండా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఆయన అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం చాలా హర్షణీయం, చాలా ఆనందకరం. తప్పకుండా దీన్ని కూడా ఆయన నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.